బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టుదలతో ప్రాథమిక విద్యను అభ్యసించిన నాసిక పవిత్ర అనే చిన్నహడి వైద్య కళాశాలలో సీటు సాధించిన సందర్భంగా వారు చిరు సత్కారం. చెడివాల గ్రామంలో రాజనేని శ్రీనివాసులు నాయుడు జన్మదిన వేడుక. పాఠశాలలోని విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సీజేఐకు ఘనంగా స్వాగతం. తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటన. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని బాలిరెడ్డిపాళె గ్రామంలో వెలసిన శ్రీ పట్టాభిరామాలయ కేంద్రంగా నడుపుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కోట మండలం సిద్ధవరం గ్రామానికి చెందిన నాసిక కృష్ణ రాజేశ్వరి దంపతుల కుమార్తె నాసిక పవిత్ర అనే విద్యార్థిని వైద్య విద్యలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో సీటు సాధించిన సందర్భంగా వాకాడు మాజీ సొసైటీ చైర్మన్ ఆలయ ధర్మకర్త కొడవలూరు భక్తవత్సలారెడ్డి అభినందనలు తెలియపరిచి సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివసించేది గ్రామీణ ప్రాంతాలైన పట్టుదలతో ప్రాథమిక విద్యను అభ్యసించిన నాసిక పవిత్ర అనే చిన్నారెడ్డి పట్టుదల కృషితో వైద్య విద్యలో సీటును సాధించడం సంతోషకరమని ముందు ఎన్నో ఉన్నత విద్యలను అభ్యసించాలని కోరుతున్నట్లుగా తెలిపారు. అనంతరం సీతారామ ధార్మిక సేవా సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు మాట్లాడుతూ మారుమూల పల్లెల్లో వ్యవసాయ కుటుంబంలో జన్మించి ప్రాథమిక విద్యను గ్రామీణ ప్రాంతంలోనే చదువుకుని విద్య వైద్య సీటును సాధించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా చిన్నారిని తమ సంస్థ తరపున చిరు సత్కారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరీష్, శివ, నాసిక కృష్ణ, శేఖర్, వంశీ, కిరణ్, వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. మన ప్రాంతం సిద్ధవరం గ్రామానికి చెందినటువంటి చిన్నారి కుమారి నాసిన పవిత్ర అనేటువంటి అమ్మాయి, అందులో వెంకట సుబ్బయ్య దురుకట్టకు సంబంధించినటువంటి వాళ్ళ మనవరాలు కృష్ణ సిద్ధవరం వాళ్ళ అమ్మాయి ప్రతిష్టాత్మకమైనటువంటి వెంకటేశ్వర వైద్య కళాశాలలో వైద్య విద్యలో ఆమె సీట్ సంపాదించడం చాలా సంతోషించాల్సినటువంటి విషయం. ఈ సందర్భంగా మన దేవాలయం కేంద్రంగా స్థాపించబడినటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ ప్రాంతంలోనే కాకుండా జిల్లా నలుమూలల అనేక కార్యక్రమాలు చేపట్టడం తెలిసినటువంటి విషయం. అందులో భాగంగా ఈనాడు ఈ చిన్నారిని ప్రోత్సహించాలి, స్ఫూర్తివంతంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ చిరు సత్కారాన్ని ఒక అభినందనలు తెలియజేసేదానికి ఇక్కడికి పిలిపించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఒకసారి ఆలోచన చేస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులు, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చేటువంటి విద్యార్థులు వైద్య విద్యలో సీట్ అనేది కష్టమైనటువంటి రోజుల్లో వైద్య విద్యలో సీట్ సంపాదించడమే కాకుండా అందులో ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో సీట్ సంపాదించినందుకు ఆమెకు హృదయపూర్వకంగా ఈ సంస్థ పక్షంగా, శ్రీరామసేన పక్షంగా, వ్యక్తిగతంగా నా పక్షంగా ఆ పాపకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తుంది. నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోట మండలం సిద్ధవరం గ్రామంలోని నాసిన కృష్ణ రాజేశ్వరి దంపతుల కుమార్తె చిరంజీవి నాసిన పవిత్ర అనేటటువంటి చిన్నారి 10వ తరగతి వరకు గ్రామీణ నేపథ్యంలో చదువుకున్న ఈ చిన్నారి ఎంబీబీఎస్ సీట్ను సాధించింది నీట్లో. ఈ సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎస్వి యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీట్ను సాధించిన సందర్భంగా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున చిన్నారిని చిరు అభినందనను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి పిలిచాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ కొడవలూరు దామోదర్ రెడ్డి గారికి మరియు శ్రీరామసేన యువకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఈ చిన్నారి భవిష్యత్తులో చాలా గొప్ప స్థాయిలో తాను ఏదైతే అనుకుందో విద్యలో అభ్యున్నతి సాధించాలని, తద్వారా పేద ప్రజలకు వైద్య సేవలను చాలా సౌకర్యవంతంగా చేయాలని ఈ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ మరియు శ్రీరామసేన యువకుల తరపున కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాం. నమస్కారం.
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చేడిమాల గ్రామంలో రాజు నేనే రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధినేత రాజనేని శ్రీనివాసులు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు శాల్వాలు పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు వికలాంగులకు వీల్ చైర్లను అందజేశారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో వారి చేతుల మీదుగా మొక్కలు నాటి పాఠశాలలోని విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కో ఫౌండర్ రాజనేని శిరీషమ్మ, అధ్యక్షులు పిచ్చయ్య నాయుడు, కార్యదర్శి రామయ్య నాయుడు, ట్రస్ట్ సభ్యులు బాబు పాల్గొన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ధనంజయ్ వై చంద్రచూడ్ తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సీజేఐకు ఘనంగా స్వాగతం లభించింది. జస్టిస్ పి కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి అండ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఆఫ్ చిత్తూరు జిల్లా, జస్టిస్ వై లక్ష్మణరావు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఏపీ హైకోర్టు, జస్టిస్ రాఘవస్వామి, రిజిస్ట్రార్ ప్రోటోకాల్ హైకోర్టు ఆఫ్ ఏపీ, జస్టిస్ రామకృష్ణ, రిజిస్ట్రార్ మేనేజ్మెంట్ హైకోర్టు ఆఫ్ ఏపీ, చిత్తూరు జిల్లా ఉమ్మడి డిస్టిక్ ప్రిన్సిపల్ జడ్జి బిఈ భీమారావు, చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్ గురునాథ్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సలల్, పి కోటేశ్వరరావు, ప్రోటోకాల్ మెజిస్ట్రేట్ ధనంజయ నాయుడు, ప్రోటోకాల్ సూపరింటెండెంట్ తదితరులు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికి వారిలో ఉన్నారు. ఇక భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ధనంజయ వై చంద్రచూడ్ తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని భారత సీజేఐకు ఘనంగా స్వాగతం లభించింది. జస్టిస్ పి కృష్ణ మోహన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి అండ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఆఫ్ చిత్తూరు జిల్లా, జస్టిస్ వై లక్ష్మణరావు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఏపీ హైకోర్టు, జస్టిస్ రాఘవస్వామి తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం 11 గంటలకు స్వర్ణాంధ్ర ఎట్ 2047 జిల్లా స్థాయి పోటీలను డీవై ఈవో చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాను వెల్లడిస్తూ 2047లో మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే అంశంపైన విద్యార్థులు ఊహాజనిత మేధోశక్తిని పరిశీలించడానికి చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28వ తేదీన జరిగిన మండల స్థాయి పోటీలో గెలుపొందిన ప్రథమ స్థాన విజేతలు జిల్లా స్థాయిలో పాల్గొంటున్నారన్నారు. వ్యాసరచన వక్తృత్వ డిబేట్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. రెండోది లాస్ట్ promote clean energy and sustainable environmental conservation. This vision aims to build a future-ready Andhra Pradesh that is led to the growth and development. Swarnandhra 2047 is not just a roadmap for the development, but it is a call to action of the people of the Andhra Pradesh. Work together and collectively towards for the golden future. Thank you. విద్యారంగంలో స్వర్ణాంధ్ర 2047 సాధించడానికి తీసుకురావాల్సినటువంటి మార్పులు. స్వర్ణాంధ్ర 2047 సాధించడానికి రాబోయే 5 సంవత్సరాల్లో విద్యారంగంలో ఏ విధమైన మార్పు తీసుకురావాలి? కేవలం విద్యారంగంలో మాత్రమే. ఇది మీకు ఇచ్చిన టాపిక్. ఈ టీం ఉన్నారు. ఫస్ట్ టీం అయ్యాలి ఒకసారి మీరు పరిచయం చేసుకుంటాం. అయ్యాలతో Good morning all, my name is C. Rohit. I am studying 10th class in ZPHS and Paipalli, Hyderabad. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా మనం స్వర్ణాంధ్ర 2047 పైన వ్యాసరచన, అట్లాగే ఎలక్ట్యూషన్, అట్లాగే డిబేట్ ఈ పోటీలు మనం మండల స్థాయిలో నిర్వహించడం జరిగింది శనివారం రోజున. అక్కడ విజేతలైనటువంటి ప్రథమ స్థానం నిలిచినటువంటి వాళ్ళని మాత్రమే మనం జిల్లా స్థాయికి రమ్మని చెప్పాం. 3 పోటీల్లో కూడా ఎవరైతే ప్రథమంగా నిలిచారో వాళ్ళని జిల్లా స్థాయికి రమ్మని చెప్పాం. ఈరోజు మనం పీసీఆర్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయికి వచ్చిన వాళ్ళకి పోటీలు నిర్వహిస్తున్నాం. పోటీలు నిర్వహించి పోటీలో విజేతలైన వారి లిస్టును మనం డిఓ గారికి అట్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. విద్యార్థులు స్వర్ణాంధ్ర 2047 పైన చక్కటి అవగాహనతో మండల స్థాయిలో పాల్గొని జిల్లా స్థాయికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు అలాంటి మంచి
దృక్పథంతో పాల్గొని పోటీలు అందరూ కూడా విజేతలు కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ విజేతలైనటువంటి వాళ్ళకి అంటే ఎస్ఆర్ రైటింగ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, అట్లాగే ఎలక్యూషన్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, అట్లాగే డిబేట్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళ లిస్టు మనం డిఓ గారికి అంటే కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం యానాం నుండి పి గన్నవరం మండలం అంబాజీపేటకు అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ను పట్టుకున్నారు ఐవాలపురం పోలీసులు. సుమారు 5.50 లక్షల రూపాయల విలువ చేసి 5,500 లీటర్ల డీజిల్ సీజ్ చేశారు. ట్యాంకర్ డ్రైవర్ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలవరం ఎస్ఐ టి శ్రీనివాస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టుదలతో ప్రాథమిక విద్యను అభ్యసించిన నాసిక పవిత్రాలే చిన్నహడి. వైద్య కళాశాలలో సీటు సాధించిన సందర్భంగా వారు చిరు సత్కారం. చెడివాల గ్రామంలో రాజనేని శ్రీనివాసులు నాయుడు జన్మదిన వేడుక. పాఠశాలలోని విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సిజేఐకు ఘనంగా స్వాగతం. తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.